ఇది మన ఇంటి అదృష్టం కాదు, దరిద్రం. అయినా మనం కాబోయే భార్యాభర్తలం. భార్య కుచ్చిళ్లను భర్త సరిచేస్తే తప్పేమీ లేదు. తాళిని తాళి కట్టిన భర్తని ఆలి ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. నువ్వు తగలపెట్టిస్తే తగలబెట్టేయడానికి నా తండ్రి ఏమన్నా పిచ్చోడనుకుంటున్నావా? పిచ్చోడ్ని చేస్తా. హలో, నేను బసవన్ మాట్లాడుతున్నాను సార్. చెప్పు బసవా. ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను సార్. ఏంటది? రాత్రి కొత్త కమిషనర్ వచ్చాడు సార్. ఇంతకు ముందు బెంగాల్లో చేశాడంట. మనిషి చాలా స్ట్రిక్ట్ అంట. అయితే ఏంటి, మనల్ని ఏం చేస్తాడు? పెద్ద పెద్దవాళ్ళు కూడా లోపల వేయించాడని ఇన్ఫర్మేషన్ ఉంది సార్. అర్జెంట్ గా మన దందాలు ఆపేయడం మంచిది. ఏం మాట్లాడుతున్నావు? దందాలన్నీ ఆపేస్తే మన వ్యాపారాలన్నీ ఆగిపోయినట్టే. వ్యాపారాలన్నీ ఆగిపోయాయంటే కోట్ల రూపాయలు ఆగిపోయినట్టు. అయినా సరే తప్పదు సార్. ఒకసారి అప్పకివ్వండి, నేను మాట్లాడతాను. ఏంటి మాట్లాడేది? మతుండే మాట్లాడుతున్నావా బసవా నువ్వు? ఈయప్ప, నేను మాట్లాడతాను. ఏందప్ప నీ గొడవ? రాత్రి కొత్త కమిషనర్ వచ్చాడు సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నాడప్పా. కొన్ని రోజులు మీరు సైలెంట్ అయిపోవడం మంచిది. ఆల్రెడీ రంగంలోకి దిగాడు. దొరికినోడిని దొరికినట్టు లోపలేస్తాడు. ఏ క్షణంలోనైనా మీ స్థావరాల దగ్గరకు రావచ్చు. అందుకే జాగ్రత్త పడమని మీకు ఫోన్ చేశానప్పా. అట్నే అప్ప. ఏంటప్పా ఏమంటాడు? సిద్ధప్ప. అప్పా వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు కాసేపు గమ్మునుండప్ప. అప్ప వెంటనే మన గోడౌన్ దగ్గరికి వెళ్ళి ఉన్న స్టాక్ ని, గంజాయి తోటలు మొత్తాన్ని కాల్చిపారేయండి. కోట్ల విలువ చేసే మాల్ని తగలబెట్టేమంటావేంటి? పిచ్చిగాని పట్టిందా నీకు? కమిషనర్ వచ్చినా ఎవడొచ్చినా ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, నాకు వదిలే. మన ప్రతాపం కానిస్టేబుల్స్ మీద, ఎస్ఐ మీద చూపించినట్టు కమిషనర్ల మీద చూపించకూడదప్ప. బయటే ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా 4 కబ్జాలు చేసి నలుగురిని కొట్టి సంపాదించుకోవచ్చు. ఒక్క తూరి పెద్ద కేసులో లోపల పోయినావా బయటికి వచ్చేది చాలా కష్టమైపోతుందప్ప. సిద్ధప్ప, బయలుదేరండి. ఆగండి, ఎందుకప్ప భయపడతావు? అవసరమైతే కమిషనర్ గారు నేసేద్దాం. చూడప్ప, ఈ సమయంలో ఆవేశం పనికిరాదు. ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలా. అసలే అధిష్టానం నాడు మన మీద పగబట్టినట్టున్నాడు. ఇదంతా వాడే చేస్తున్నాడన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు తగలబెట్టుకున్నది రేపు ఎట్టగానే సంపాదించుకుందాం. అర్థమైందా? సిద్ధప్ప, మీరు బయలుదేరండి. ఒక్క ఆధారం కూడా మిగలకూడదు. అట్టే అప్ప, రండ్రా. ఏంటప్పా ఇది? రిషి, కొద్ది రోజులు మన వ్యాపారాన్ని ఆపేయడం అన్ని విధాలా మంచిదప్ప. ఆ డాక్యుమెంట్స్ ని నీ తండ్రి చేతులతోనే తగలబెట్టించాలని. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఏంటి వదిన గారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు? రాత్రంతా నిద్రపోకుండా నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. ఆ విషయం గురించే మళ్ళీ చెప్పడానికి వచ్చాను. ఈ రోజు చాలా మంచి రోజంట. ఎంత మంచి రోజంటే సత్యభామ నరకాసురుణ్ణి, దుర్గామాత మహిషాసురుణ్ణి చంపినంత మంచి రోజంట. అందుకే నీ తండ్రి చేత ఆస్తి పేపర్స్ తగలబెట్టించే కార్యక్రమం ఈ రోజే ప్లాన్ చేశా. నాకేదైనా చేయాలని మనసులో పడితే అది అయిపోయేదాకా నాకు మనశ్శాంతే ఉండదు. అందులోనూ మీ కుటుంబాన్ని నాశనం చేసే పనైతే అస్సలు నిద్రే పట్టదు. ఇప్పటి వరకు అన్నీ అనుకున్నట్టే జరిగాయి. ఏదీ మిస్ఫైర్ కాలేదు. ఈ రోజు మీ బాబు చేత తగలబెట్టించడం కూడా మిస్ కాదు. కరెక్ట్ గా గంటలో కార్యక్రమం పూర్తయిపోతుంది.
ఈ లోపు నువ్వు ఎవరితో చెప్పుకుంటావో ఎలా ఆపుకుంటావో ప్లాన్ చేసుకో. నువ్వు ఎవరితో చెప్పినా నమ్మరు. నువ్వు ఆపితే నేను నీ ముందు తలదించుకుంటా. ఆపలేకపోతే నా ముందు నువ్వు గుంజిల్లిద్ది. సరేనా పాప? బాయ్ శశి పాప. ఏంటి దీని పొగరు? ఏం చూసుకొని ఇలా ఎగిరెగిరి పడుతుంది? నా తండ్రి చేత ఆస్తి డాక్యుమెంట్స్ ఎలా తగులబెట్టిస్తుంది? కేవలం నన్ను బెదిరించడానికే అంటుందా, లేకపోతే నిజంగా అన్నంత పని చేస్తుందా? నా తండ్రి నా తమ్ముడు నా మాట నమ్మితే అదలా రెచ్చిపోయేది కాదు. ఒకవేళ నిజంగా అది చెప్పినట్టు జరగాలంటే నా తండ్రి చేతిలో నిప్పు ఉండకూడదు. నిప్పు లేకపోతే మంట ఎక్కడి నుంచి వస్తుంది? ఆస్తి పేపర్స్ ఎలా తగలబడతాయి? ఎస్, ఈ రోజంతా అప్పకి నిప్పుకి మధ్య గోడలా నేనుండాలి. ఏందమ్మా? ఏం తప్ప నువ్వు చేస్తున్న పని? రోజు చేసే పనే కదమ్మా. ఇవాళ ఏమన్నా కొత్త? 25 ఏళ్ల నుంచి చేస్తానే ఉన్నాను కదా. ఈ రోజు నుంచి నువ్వు చుట్ట కాల్చకూడదు. చుట్ట కాల్చకపోతే పొద్దున్న రావాల్సినవన్నీ బంద్ అయిపోతాయమ్మా. అయినా సరే నువ్వు కాల్చకూడదు. ఉన్నట్టుండి ఈ నిర్ణయం అయిందమ్మా. నీ చేతిలో నిప్పుంటే చాలా ఘోరం జరిగిపోతుందప్పా. నిప్పు లేకుంటేనే ఘోరం జరిగిపోద్దమ్మా. బాత్రూమ్కి వెళ్ళలేను. అబ్బా, అసలు విషయం ఏంటంటే నువ్వు ఎవరితో చెప్పినా నమ్మరు. కూతురి మీద కంటే కోడల మీదే ఈయన గారికి ఎక్కువ నమ్మకం. ఇప్పుడు నేనెంత చెప్పినా నమ్మడు. ఏందమ్మా, ఏదో చెప్పాలనుకుంటే ఆగిపోయినావేంది? చెప్పు. చెప్పినా నమ్మరులే. కొంపతీసి కోడల గురించా ఏంది? కోడల గురించి చెప్తే మీరెందుకు నమ్ముతారు? పైగా మీకు కోపాలొస్తాయి కదా. ఆ ముచ్చట్లెందుకు గాని చుట్టి అమ్మా. అసలే హార్ట్ పేషెంట్వి. చుట్ట తాగడం అవసరమా? కొన్ని రోజులు బంద్ చేయి. ఈరోజు ఏమైనాది? ఆగు. ఏమెతుకుతున్నావమ్మి? అగ్గిపెట్టుందేమో అని చూస్తున్నా. ఈ రోజు నువ్వు చుట్టే కాదు, దేవుడి ముందు దీపం గాని అగరబత్తి గాని వెలిగించకూడదు. అసలు అగ్గి పుల్లే గేయకూడదు. ఎందుకమ్మి? అదంతే. నాకు అగ్నికాండంగానే ఉండాదా ఏంది? అలాంటిదే తగలడింది. సిద్ధప్పా, సిద్ధప్పా, ఏందో ఈ రోజంతా విచిత్రంగా కనిపిస్తాండా? ఈ రోజు నాకింట్లో అగ్గిపెట్టి కనపడకూడదు. అప్ప అడిగితే అస్సలు ఇవ్వదు. మరి వంటెలాగా? హోటల్ నుంచి తెప్పించుకోండి. నువ్వు వెళ్ళప్పా. ఏందో సుట్టపడిందే మా పొట్టేమో సెట్ కాదు. నందీశ్వరా, చెప్పు స్వామి. అలాగా ఎప్పుడు జరిగింది? సరే సరే, మీరెవరు కంగారు పడకండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఓకేనా? రిషి, ఇలా రా. ఏంటి శ్వేత? కొంచెం హెల్ప్ చేయండి. ఏంటిది? మన ఆస్తి పత్రాలు. దీన్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? నాతో రండి, చెప్తాను. ఎక్కడికి? రండి.
అందరూ నిద్రపోయేటప్పుడే దొంగలు దొంగతనానికి వస్తారన్నది ఎంత నిజమో అంతా సైలెంట్ అయిపోయింది. ఇంకా ఏ ప్రాబ్లం లేదనుకున్నప్పుడే ఏసీబీ వాళ్ళు గాని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గాని రైడ్ చేస్తారన్నది అంతే నిజం. ఊరుకో శ్వేత, మొన్నేదో రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు, మళ్ళీ ఎందుకు వస్తారు? నేను జాబ్ చేసేటప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. అంతా సర్దు మరిగిపోయిందనుకున్న టైంలో మళ్ళీ రైడ్ చేశారు. మీరెంతో మంది బతుకులు కొట్టి మీరెన్నో కబ్జాలు చేసి కష్టపడి సంపాదించిందంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోతే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. ఈ రోజుల్లో డబ్బు ఆస్తి పోతే మన దగ్గర పనిచేసే వాళ్లే మనకు గౌరవం ఇవ్వరు. నువ్వు, మీ అక్క, మీ నాన్నగారు ఎంతో రిస్క్ తీసుకుని గంజా ఎమ్మి చెమటోర్చి సంపాదించిన దాన్ని వదులుకోవడం ఎంత బాధ రిషి. నువ్వు చెప్పింది 100% రైట్ శ్వేత. నేనెప్పుడూ మీ గురించి మీ కుటుంబం గురించి ఆలోచిస్తాను రిషి. బయలుదేరుతున్నాను, 5 నిమిషాలు. మీ కుటుంబం నాశనమయ్యేంత వరకు ఆలోచిస్తూనే ఉంటాను. నువ్వు మా ఇంటికి ఎప్పుడో కోడలు కావాల్సిన దాని శ్వేత. ఇప్పటికైనా మించిపోయిందేమింది రిషి, అన్నీ చక్కపెడతాంగా. సరే సరే, ఆలస్యం అవుతుంది. శ్వేత, ఇక్కడ దాచిపెడదాం, ఎవరికి అనుమానం రాదు. ఆలస్యం చేయకుండా ముందు దాచే రిషి. ఇక్కడైతే ఎవ్వరికీ అనుమానం రాదు. చాలా చాలా సేఫ్ గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ శ్వేత, నువ్వు మా గురించి చాలా ఆలోచిస్తున్నావు. అది నా బాధ్యత రిషి. బయలుదేరిపోతున్నాను. శ్వేత, చిన్న ఇంపార్టెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తాను. అలాగే రిషి. చెత్త వెదవల్లారా, మీరు అడ్డమైన పనులు చేసి సంపాదించిన అన్యాయమైన ఆస్తుల్ని నేను కాపాడతాననుకున్నారా? నువ్వొచ్చే సమయానికి నీ తండ్రి చేత ఎలా తగలబెట్టిస్తానో చూడు. శశి డార్లింగ్, అప్ప చేతిలో నిప్పెలేనప్పుడు ఇంకా శ్వేత అప్ప చేత ఎలా డాక్యుమెంట్స్ తగలబెట్టిస్తుందో చూస్తాను. ఏంటే, గంటలో మా అప్ప చేత డాక్యుమెంట్స్ తగలబెట్టిచ్చేస్తానని పెద్ద బిల్డప్ ఇచ్చి సైలెంట్ అయిపోయావు? నా మాటలు సీరియస్ గా తీసుకొని అప్ప చుట్టూ కప్పలా తిరుగుతున్నావా వదినా? వజ్రముని బీదర్కి గాడ్ ఫాదర్. అలాంటిది ఆఫ్టర్ ఆల్ శ్వేత చెప్పిన మాటలు విని ఆస్తిపత్రాలు తగులుబెట్టుకోవడానికి అతనేమైనా పిచ్చివాడా చెప్పు? భలే దానివే. అంటే నన్ను టెన్షన్ పెట్టడానికి అలా చెప్పిందన్నమాట. నిజంగా అన్నంత పని చేస్తుందేమోనని చెమటలు పట్టేశాయి. ఫ్రెష్ అప్ అయి రావాలి. నువ్వు ఫ్రెష్ అయి వచ్చేలోపు ఇక్కడ నీ తండ్రి చేత జ్యోతి ప్రజ్వలన గావించేస్తా.
నుంచి ఒక్క చుట్ట కూడా కాల్చడం లేదు నా కూతురు. అది చూడకుండా ఎట్టగైనా ఈరోజు ఒక్క చుట్టైనా కాల్చాల్సిందే. కడుపు ఒకటే ఉబ్బరంగా ఉంది. సీతప్పా అప్పా అటు చూడు, సిస్టమ్ రాకుండా చూడు. చుట్ట కాల్చాలా? బాబాయ్, ఆ వజ్రముని చేత ఆస్తులు తగలబెట్టించే సమయం ఆసన్నమైంది. ఇంకెందుకమ్మా ఆలస్యం? రెచ్చిపో, తర్వాత ఏం జరిగిందో నేను చూసుకుంటాను. అలాగే బాబాయ్. రైట్. సీతప్పా ఆ అరుపులు గోడల పిల్ల కదా? అవునప్పా, పాము అని అరుస్తుందప్పా. ఏం జరిగింది చూద్దాం. ఎక్కడమ్మా? ఎటు ఇటా? కంగారు పడకమ్మా, మేమున్నాం కదా. సిద్ధప్పా అప్పా పదా. చాలా పెద్ద పామయ్య. ఇవాళ ఎక్కడికి పోతుంది? వెతకండ్రా. కర్రలు తీసుకోండిరా. ఏంటమ్మా? చాలా పెద్దగా ఉంది మావయ్య. ఇటే ఇటే వెళ్ళింది. ఇటే వచ్చింది మావయ్య గారు. ఇందులోకి దూరిందేమో. రండిరా, లోపల చూడండి. అటు ఆ బస్తాలు చూడండి. అప్పో, ఇది ఖచ్చితంగా కట్టపాము అప్పో. సౌండ్ అట్లానే వస్తుంది. కట్లపావు అంటే ప్రమాదకరమైంది కదా మావయ్య. నువ్వు కంగారు పడకమ్మా. రే జాగ్రత్త జాగ్రత్తగా చూసుకుంటాను రా. రా బతది. రక్త పింజర్లా ఉందప్పా, పగబట్టినా పగబడుతుంది. అట్టయితే ఎందుకులేప్పా, వదిలేద్దాం. వచ్చేయండి మీరు. కడుపుతో ఉన్న అమ్మాయిని ఇంట్లో ఉన్నాను. పాములు తిరుగుతున్నాయంటే ధైర్యంగా ఎలా ఉంటాను మావయ్య? అది కరెక్టే. రై కొట్టండి రా, కొట్టండి. ఖచ్చితంగా ఇందులోనే దూరింటుంది మావయ్య. అవునవును, నేను చూసాను, ఇందులోనే దూరింది. నువ్వెట్ట వచ్చావరా? మీకంటే కొట్టడానికి చేతులున్నాయి, పరిగెత్తడానికి కాళ్ళున్నాయి. నాకు రెండు లేవు. అసలే నాకు పాము అంటే భయం. అది కాదురా. అది కాదు మావయ్య, ముందు పాము సంగతి చూడండి. ఏందమ్మా, ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేసేది ఏంటండి, తగలట్టుండే. అవును మావయ్య, పాము ఇందులోనే ఉంది. తగులు పెట్టేయండి. సరే సిద్ధప్పా, పెట్రోల్ తీసుకురారా. పెట్రోల్ తాడు ఎప్పుడండి వచ్చేది? ఇదిగో, ఇది చాలా పవర్ఫుల్, దీంతో తగలెట్టేయండి. అందరూ బయట రా.
ఎట్లాంటి పామైన ఈ మంటలకు చచ్చుంటుందమ్మా. అవును మావయ్య గారు. ఫ్రెష్ అప్ అయ్యవా శశి డార్లింగ్? రా, నీకొక సినిమా చూపిస్తాను. రా. అటు చూడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నీ అప్ప చేతులతో ఆస్తి పేపర్స్ తగలబెట్టించేశాను.